అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి వీడియోలు చేసి. సరే, ఎప్పుడు ఉండేదే మనం సబ్జెక్ట్ లేకుండా ఏది కూడా మనం మాట్లాడడం. మనకు ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంటేనే, ప్రజలకు ఉపయోగపడేది ఉంటేనే ఖచ్చితంగా నేను వీడియోలు ఉంటాయి, నేను వీడియోలో మాట్లాడతాను. అయితే అది పక్కన ఎప్పుడు ఉండేదే, అది పక్కన పెడితే గత 2 రోజుల ముందు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక ఇష్యూ ఉంది కదా మన రాష్ట్రంలో. ఇదే పెద్ద సమస్య, ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ. ఆ ప్రజల భూమికి సంబంధించి ఆయన ఒక వీడియో చేయడం జరిగింది కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, చాలా బాధ కలిగింది. నిజంగా అసలుకి నాకు తెలిసిన కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ఇలా మాట్లాడింది, అసలుకి కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ఇలా ఎలా మాట్లాడగలిగారు, అసలు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ఇలా మాట్లాడతాడని నేను కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు ప్రజల భూములకు సంబంధించి కొన్ని పాయింట్లు మాట్లాడడం జరిగింది. నాకు 2-3 పాయింట్లు నాకు క్లారిఫై చేసుకోవాలి కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారితో. సో అందుకోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది ఆ సబ్జెక్ట్కి పోదాము. దానికంటే ముందుగా కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారికి నాకు ఉన్న రిలేషన్ గురించి మీకు చెప్పాలి, సంబంధం గురించి మీకు చెప్పాలి. రిలేషన్ అంటే నాకు ఆయన బంధువు కాదు, నేను ఎప్పుడు ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు, నేను ఎప్పుడు ఆయనతో కలిసింది లేదు. నేను చాలాసార్లు కలద్దాం అనుకున్నా, కలవాలని ప్రయత్నం చేయలేదు. కానీ కలిస్తే బాగుంటుంది, ఒకసారి కలద్దామే అనుకున్నా కానీ ఎప్పుడు కూడా కలవలేదు, ఎప్పుడు కూడా ఆ సందర్భం రాలేదు కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారికి. అయితే ఆయన వీడియోలు నేను వీడియోలు చేయకముందు నుంచి కూడా ఆయన వీడియోలు నేను చూస్తూ ఉంటాను, ఆయన ఫాలో అవుతుంటాను. నిజంగా ఈ రోజున నేను వీడియోలు చేస్తున్నాను, మీ ముందుకు వచ్చి వీడియోలు చేస్తున్నాను, నేను కూడా ప్రభుత్వం మీద గలం ఇప్పుతున్నాను అంటే దానికి కారణం కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు. ఆయన తీసుకున్న సబ్జెక్ట్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఇచ్చే కౌంటర్ కానీ అవన్నీ కూడా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఇన్స్పైర్ చేసి నేను కూడా ఇలా మాట్లాడితే బాగుండే అని నాకు అనిపించి ఆయన ఇన్స్పిరేషన్తో నేను వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా ఆయన నాకు గురువు స్థానంలో పెట్టా. సో అలాంటి వ్యక్తి, నాలాంటి వాళ్ళని నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా చాలా బాధాకరం. అయితే గురువు స్థానంలో పెట్టారు కదా, విమర్శించరా, మాట్లాడరా అలానే లేదు. తమ్ముడే ప్యాకటే. అయితే నేను ఆయన విమర్శించడం లేదు, ఆయన తిట్టడం లేదు, లేకపోతే ఇంకోటి ఏది లేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలో కొన్ని 2-3 అంశాలు నిజంగా ఆయనకి తెలియకుండా అయితే ఉండదు. ఆయన సుప్రీంకోర్టు లాయర్గా ఉన్నారు, ఆయన అనేక కేసులు వాదిస్తున్నారు, ఆయనకి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఆయనకి తెలియకుండా అయితే ఆ 2-3 అంశాలు మాట్లాడి ఉండరు. ఆయనకి తెలిసి కూడా ఆ 2-3 ఆ మాటలు ఎలా మాట్లాడారు, ఆ 2-3 మాటలు ఎలా మాట్లాడారు నాకైతే ఇప్పటికి అర్థం కాల. ఆయన ముందు ఇది ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు చెప్పారు. సో కేంద్రం తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలి. సో మీరు మీ భూముల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, మీ భూమికి ఏమైనా సమస్య ఉంటే, లిటిగేషన్లు ఉంటే మీరు ప్రతిదానికి కూడా కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము రాష్ట్రంలోనే కొంతమంది వ్యక్తుల్ని వ్యవస్థని మేము స్టార్ట్ చేస్తాము, తహసీల్దార్ ఇలాంటి వ్యవస్థను స్టార్ట్ చేస్తాము, లేకుంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఇలాంటి కొంతమందిని పెట్టి వాళ్ళని ఒక సంస్థగా ఒక తీర్చిదిద్ది మీ యొక్క భూమి సమస్యలను వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళి మీరు మీ సమస్యలను వాళ్ళతో చెప్పుకొని మీ సమస్యలని వాళ్ళు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారికి ఈ మాట ఎలా మాట్లాడారైతే నాకైతే అర్థం కాల. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలని ఎలా వాడుకుంటుందో కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు వ్యవస్థల్ని వాడుకోవడము అనేది వైసీపీ ప్రభుత్వం తర్వాతనే ఏ ప్రభుత్వం అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో ఒక పోలీస్ వ్యవస్థ కానీ, లేకపోతే ఒక రెవెన్యూ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థలైనా సరే అడ్డగోలంగా వాడుకోవడం అనేది ఈ ప్రభుత్వానికి ఎన్నతో పెట్టిన విద్య. అలాంటిది
ఈ భూములకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యవస్థలో నిజంగా వాళ్ళకి న్యాయం చేస్తారా? అన్ని వ్యవస్థలు వాడుకునే వ్యక్తి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవస్థ కూడా వాడుకోకుండా ఉంటారా? మన రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉందంటే ఇది కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్రం అది హ్యాండిల్ చేయదు కదా, మన రాష్ట్రమే హ్యాండిల్ చేస్తుంది, మన రాష్ట్ర ప్రభుత్వమే హ్యాండిల్ చేస్తుంది. మరి ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి చెప్పినట్టు వ్యవస్థ ఉంటుంది. కానీ పలానోళ్ళు భూమి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మనం వెళ్తాము, ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్తాము, వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పరిశీలించి చేసి ఖచ్చితంగా మనకైతే న్యాయం చేయరు. వాళ్ళు పలానా వాళ్ళు పలానా భూమికి సంబంధించి ఇలా వచ్చారు, దీనికి లిటిగేషన్ ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి చెప్తారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్తే ఆ ముఖ్యమంత్రి సలహా మేరకే ఆ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ 5 సంవత్సరాలు కూడా అలాగే పని చేశారు, ఇక మీద కూడా అలాగే పనిచేస్తారు. మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వస్తే మరి ఇది తెలుసు కూడా వ్యవస్థలను ఎలాగా మేనేజ్ చేస్తాడని తెలుసు కూడా కళ్యాణ్ దిలీప్ గారు ఇలా మాట్లాడటం అనేది చాలా చాలా బాధాకరం నిజంగా. తర్వాత ఈ పాస పుస్తకాలు, భూమికి సంబంధించిన పాస పుస్తకాలు అసలుకి ఆయన ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు ఉండాలి, ఉంటే తప్పేంటిది అని మాట్లాడుతున్నారు కొంతమంది. బహుశా కళ్యాణ్ దిలీప్ గారు మాట్లాడి ఉన్నారని అనుకుంటా, ఖచ్చితంగా నాకు కరెక్ట్గా వినలేదు. ఆయన కూడా మాట్లాడే ఉంటారు. అయితే చాలా మంది మాట్లాడుతున్నారు, ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంటే మీ పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫోటో ఉంటే తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అలా మాట్లాడాలి నిజంగా సిగ్గుందో లేదో నాకే తెలీదా. ఎందుకంటే నీకు పుట్టిన కొడుకు దగ్గరికి నువ్వు వెళ్ళి బిడ్డ మీ తండ్రి నేను కాదు, పక్కింటోడు మీ తండ్రి అని చెబితే ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత దౌర్భాగ్యంగా ఉంటుంది, ఎంత బాధాకరం అలాగా మాట్లాడటం అనేది. లేదా మీ కుటుంబంలో ఫ్యామిలీ ఫోటోలో నువ్వు కాకుండా, తండ్రి కాకుండా పక్కింటోని తీసుకొచ్చి నిలబెట్టి ఆ ఫోటోలో ఈడే మీ తండ్రి అని చెప్పి చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. అలాంటిది మనం భూమిని తల్లితో పోలుస్తాము. అలాంటిది మన పాస పుస్తకాల మీద అతని బొమ్మ ఏంటి నాకైతే అర్థం కాలే. అతను బొమ్మ ఉండాల్సిన అవసరం ఏముంది? మన భూమి, మన ఆస్తులు, మన కష్టపడి సంపాదించింది, మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చింది, భవిష్యత్తు తరాలకి మనం ఇవ్వబోయేది ఆ భూమి, అది మన సొంతం, మన కష్టార్జితం. అలాంటిది మన పాస్ పుస్తకాల మీద అతని ఫోటో ఉండడం ఏంటి నాకైతే అర్థం కాల. దీన్ని కూడా సమర్థిస్తున్నారు. ఉంటే తప్పేముంది, ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండదా ఏమి అని. తర్వాత ఇంకో పాయింట్ కూడా మాట్లాడారు. ఈ భూములకు సంబంధించి వ్యవస్థలు ఉంటాయి కదా, రాష్ట్ర వ్యవస్థలు ఉంటాయి కదా, మీ సమస్యలు అక్కడికి తీసుకెళ్ళండి, ఒకరికి పరిశీలిస్తారని చెప్పి చాలా సింపుల్గా చెప్పారు కళ్యాణ్ దిలీప్ గారు. చాలా సింపుల్గా చెప్పారు. అయితే ఆయన ఆ విషయం చెప్పారు. కానీ ఈ పాస పుస్తకాలు ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జెరాక్స్లు మాత్రం మనకి ఇస్తున్నారు. సో ఆ విషయం ఆయన ఎందుకు చెప్పలేదు? అది చెప్పాలి కదా. ఇన్ని చెప్పిన వ్యక్తి అది కూడా చెప్పాలి కదా. పాస పుస్తకాలు గవర్నమెంట్ దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? పాస పుస్తకాలు మన దగ్గర ఉండాలి, ఒరిజినల్ మన దగ్గర ఉండాలి. వాళ్ళు ఆ ఒరిజినల్ వాళ్ళు పెట్టుకొని జెరాక్స్లు మనకిస్తే దానికి మనం లాభం ఏంది? మనకి ఎలా గ్యారంటీ? ఇప్పుడు నా దగ్గర ఒరిజినల్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది నా ఒరిజినల్, ఇది నా భూమి, కావాలంటే ఇదిగో ఒరిజినల్ అని చెప్పి చూపిస్తే మనకు చెల్లుతుంది. జెరాక్స్లు చేసుకుపోయి ఇది నా భూమి అంటే ఎవడైనా నమ్ముతాడా? ఎవడైనా తీసుకుంటారా? లేదా ఆ భూమిని ఎప్పుడైనా అమ్ముకోవాలి, చదువులకు అమ్ముకోవాలి, బిడ్డల పెళ్ళిళ్ళకి అమ్ముకోవాలి అని చెప్పి అనుకుంటే జెరాక్స్లు తీసుకువెళితే జెరాక్స్లు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు జెరాక్స్లు తీసుకువెళితే అవి ఎవడైనా కొంటాడా? ఒరిజినల్ అడుగుతారు. మీరు ఆ విషయం చెప్పాలి కదా. మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు? చెప్పాలి కదా ఖచ్చితంగా. ఈ రోజున నిజంగా ఇలాగా మీరు మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరం. నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు, మిమ్మల్ని ఇంకోటి తప్పు పట్టలేదు, ఇంకోటి చేయట్లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వచ్చిన వ్యక్తిని నేను చెప్పాలంటే నాకు నిజంగా బాధగా ఉంది, సిగ్గుగా ఉంది. మీ ఇలాంటి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరము, అలాంటి అవసరం కూడా వస్తుందని నేను కలలో కూడా ఊహించలా, కానీ వచ్చింది. నిజంగా మీకేమన్నా
జనసేన పార్టీకి మీకు ఆ నాయకులకి మీకు ఏమన్నా నిజంగా ఈ ఎలక్షన్ తర్వాత చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు దశాబ్దం పాటు ఒకటిన్నర దశాబ్దం పాటు ఆయన కష్టపడి ఈ రోజున ఆయన అధికారం చూసే విధంగా ఆయన వెళుతున్నారు. ఇలాంటి టైంలో మీరు వీడియోలు చేసి ఇలాగా మాట్లాడితే నిజంగా మీరు ఇన్ని రోజులు మాట్లాడింది, ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి మాట్లాడింది నిజంగా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అవుతుంది. ఒకసారి ఆలోచించండి. మీకు టీడీపీకి లేకుంటే ఇంక జనసేనకి మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ కొద్ది రోజులు ఈ ఎలక్షన్ అయిపోయిన దాకా, పోలింగ్ అయిపోయిన దాకా సైలెంట్గా ఉంటే నిజంగా బాగుంటుంది. నేనైతే అదే కోరుకుంటున్నా. తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏమన్నా చేసుకోండి. కనీసం ఈ ఎలక్షన్ అయిపోయేదాకా దయచేసి మీరు కాముగా ఉంటారని నిజంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, జై హింద్.